మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. సో మనకి తెలిసిందే, కర్నూలు బస్ యాక్సిడెంట్లో ఎంతో మంది కూడా ప్రాణాలను కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు కూడా ఆ బస్ యాక్సిడెంట్ అనేది ఎన్నో కుటుంబాలని శోక సముద్రంలో మునిగివేసింది. సో అందులో ఒకరైనటువంటి చిట్టోజు మేఘనాథు, మనం ఖమ్మం జిల్లా వల్లభి గ్రామానికి చెందినటువంటి చిట్టోజు మేఘనాజు 25 సంవత్సరాలండి. తను బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సో అలా ఉద్యోగం చేస్తున్నటువంటి అతను పండగకి ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి పండగని ఎంతో ఘనంగా చేసుకొని తిరుగు ప్రయాణంలో ఆ బస్ యాక్సిడెంట్ లో అయితే నిజంగా తను మృతి చెందాడు. దాంట్లో ఇప్పుడు మనం వల్లభిలో అయితే ఉన్నాము. సో ఇక్కడ గ్రామస్తులందరూ కూడా అతను చాలా చిన్న ఏజ్ కావడం వల్ల అందరికీ తెలిసి అందరితో పాటు మమేకమై ఉండటం వల్ల ఆ ఉద్దేశంతో ఇక్కడ ఆ బాబును అయితే వాళ్ళంతా కూడా ఒక ఊరేగింపు లాగా కూడా ఇది చేస్తున్నారు. సో ఆ తండ్రి, ఆ కుటుంబం అంతా కూడా ఎంతో శోక సముద్రంలో మునిగిపోయి ఉంది. వాళ్ళందరూ కూడా ఒక ఊరేగింపుగా అయితే ఇదైతే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. నిజంగా అండి, ఆ బస్ యాక్సిడెంట్ అనేది ఎన్నో కుటుంబాలని, ఎంతో మందిని చాలా శోక సముద్రంలో మునిగివేసింది. సో ఆ చిట్టోజు మేఘనాథు ఎంతో కుటుంబానికి ఒక ఆసరాగా ఉంటున్నాడన్న ఒక కొడుకు ఈ రోజు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు. క్షేమంగా వెళ్ళిపోతాడు, తన కొడుకు చేరుకుంటాడు వింటాము అన్న ఉద్దేశంలో ఉన్న కళ్ళు తెల్లవారికి ముందే కూడా ఆ మేఘనాథ్ అనే వ్యక్తి, ఇలా చిట్టోజు మేఘనాథ్ ఆ బస్ యాక్సిడెంట్ లో అర్ధాంతరంగా ప్రాణాలని కోల్పోయాడు. నిజంగా ఆ కుటుంబానికి ఇది ఒక తీరని లోటు. సో చిట్టో శ్రీనివాసరావు గారు వల్లభి గ్రామంలో ఉంటారనమాట. తను ఒక బ్యాంక్ లో ఒక రిప్రజెంటేటివ్ గా పనిచేస్తూ ఉంటాడు. సో అలాంటి ఆ బాబు ఇద్దరు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. కొడుకు చేతికొచ్చాడు. ఆ చేతికొచ్చిన కొడుకు ఈ రోజు చూసుకోవచ్చు. మా చిట్టోజు మేఘనాథ్ అంతిమ యాత్రనైతే గ్రామస్తులందరూ కూడా ఎంతో ఘనంగా, అంటే చాలా చిన్న వయసులోనే ఆ బాబు ఎంతో కష్టపడి తండ్రి చదివించి బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సంపాదించాడు. ఎంతో ఆనందంగా దీపావళి పండగకి వచ్చి కుటుంబ సభ్యులందరితో కూడా ఆ పండగ అనేది సెలబ్రేషన్ చేసుకుని తిరుగు ప్రయాణంలో నిజంగా అసలు ఆ కుటుంబము అది అన్ఎక్స్పెక్టెడ్. అసలు తమ కొడుకు క్షేమంగా అక్కడ చేరుకుంటాడు, ఫోన్ చేస్తాడు అని ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులకి ఈ రోజు ఆ కనీసం చివరి చూపు కూడా దొరకకుండా పోయింది. ఆ తల్లిదండ్రులకి ఒక మూట లాంటిది తీసుకొచ్చి ఆ తల్లిదండ్రుల చేతిలో పెట్టారు. ఆ తల్లిదండ్రులకి అయితే అది ఒక తీరని శోక సంద్రంలోకి తోసేసింది. చూసుకోవచ్చు నిజంగా అండి, అంటే ఆ చివరి చూపు కూడా దొరకలేదు ఆ తల్లిదండ్రులకి. సో గ్రామస్తులందరూ కూడా దాంట్లో ఆ అంతిమ యాత్రలో అయితే పాల్గొన్నారు. తమతో ఎంతో కలుపుగోలుగా ఉండేవాడు, తమతో ఎంతో మంచిగా ఉండేవాడని గ్రామం మొత్తం కూడా వాళ్ళు ఒక ఊరేగింపు లాగా అయితే చేస్తున్నారు. సో గ్రామస్తులందరూ కూడా ఆ ఊరేగింపులు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ పేరు? నా పేరు మోహనాచారి. మా చిట్టోజు మేఘనాథ్ కదండి బాబు. అంటే ఇక్కడేనా, ఇదే గ్రామం? ఇదే గ్రామం. డాడీ ఏం చేస్తారు వాళ్ళ డాడీ? డాడీ బ్యాంక్ లో ప్లేజర్, గోల్డ్ ప్లేజర్. ఎంతమంది పిల్లలు? ఒక బాబు బాబు ఎంతకాలం అయింది జాబ్ లో జాయిన్ అయ్యి? 5 months. 5 నెలలు అయిందా? అంటే పండగకి వచ్చాడా బాబు? అవును. పండగ వచ్చి అంతకు ముందు రోజు బస్ మిస్ అయింది. ఈ బస్సుకి రిజర్వేషన్ తయారైంది. ఆ రోజు ముందుగా వేరే బస్ బుక్ చేసుకొని అది మిస్ అవటం వల్ల ఈ బస్ కి ఎక్కిండు. ఒక్కడే బాబు 5 నెలలు జాబ్ వచ్చి ఒకసారి అమెరికా పోదామని ప్లాన్ చేసుకుంటే చిన్న ఇంటర్వ్యూలో తప్పిపోయిండు. మళ్ళీ ఒకసారి ట్రై చేసిండు, కుదరలేదు. కుదరపక్షంలో ఇక ఇక్కడే చేసుకుందనే ఉద్దేశంతో వచ్చిన జాబ్. ఒక సిస్టర్ ఉంది ఆయనకి, అమ్మా నాన్న, చిన్న మధ్యతర కుటుంబం, పెద్దగా ఉన్నోళ్ళు కూడా కాదు, మధ్యతర కుటుంబం, మంచి కుటుంబం. అంతకు ముందు ఇక్కడే చదువుకున్నాడా బాబు? లేదండి, వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళకి వాళ్ళ మమ్మీ వాళ్ళ తమ్ముడు చనిపోతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇక్కడ పెంచుకోవాలని వాళ్ళ అమ్మగారు వాళ్ళు బాగా స్థితిలో ఉంటే తను మొత్తం అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారి దగ్గర, తాతయ్య దగ్గర పెరిగి కోదాడనే ఉండి ఇక్కడ గ్రామస్తులతో పరిచయాలు ఈ బాబుకి. లేకపోతే ఇంకో టైప్ ఉండేది. ఇలా ఆ అబ్బాయి ఇక్కడ ఎవరికి తెలవదు. వాళ్ళ నాన్నగారిది, వాళ్ళ నాయనమ్మ, తాత ఇక్కడ గాని మొత్తం అమ్మమ్మ గారి దగ్గరనే పుట్టి పెరిగింది. బాగా కోదాడు. వాళ్ళ అమ్మ నాన్నే తక్కువ పరిచయం. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మేనమా లోటు తీరటం కోసం ఆ పిల్లగాడంతా వాళ్ళ దగ్గరే పెరిగింది అనమాట. అన్నప్పటికీ కూడా గ్రామస్తులు అందరూ ఒక చోటుకి వచ్చారు, బాగా వచ్చారు. వాళ్ళ నాన్నకి ఇక్కడ బాగా పరిచయాలు ఉన్నారు. బ్యాంకులో గోల్డ్ అడ్మిట్ చేస్తారు. అలా జరిగిపోయింది. మా కుటుంబాన్ని ఎవరు అంటే కనీసం చివరి చూపులు కూడా చూసుకోలేని సిచ్యువేషన్ అయిపోయింది. ముఖం చూసుకునే పరిస్థితి లేదు. మనిషిని డిఎన్ టెస్ట్ ద్వారా ఎలా టెస్ట్ చేశారు? వాళ్ళ మమ్మీ డిఎన్ టెస్ట్ తీసి చేశారు మేడం.
దాని ద్వారా రిపోర్ట్స్ వచ్చాక ఎవరు ఏంటి అంతే ఇచ్చారు మేడం, ఇచ్చారు అంతే అంతే. మా మేనమామ కొడుకు ఎలా ఉంటాడు అందరితో కూడా? అందరితో చాలా సఖ్యతగా ఉంటాడండి. 6 నెలల క్రితమే జాబ్ వచ్చి బెంగళూరులో ఉద్యోగరీత్యా బెంగళూరు వెళ్ళాడు. సో అక్కడ కూడా వెళ్ళిన తర్వాత కూడా చాలా బాగుంది, మనం సెటిల్ అయిపోయినాం లైఫ్ లో అమ్మ నాన్న అని చెప్పి చాలా వాళ్ళ అమ్మా నాన్నకి చాలా ప్రోత్సాహం చేశాడు. వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా హ్యాపీ అయ్యారు. వాళ్ళకి ఒక చెల్లి కూడా ఉంది, తన MBA సెకండ్ ఇయర్ చదువుతా ఉంది. సో ఆమె కూడా మంచి జీవితం ఉంది రానున్న రోజుల్లో అని చెప్పి చాలా ఆనందంగా ఉన్నారు. కానీ అనుకోకుండా ఈ బస్ సంఘటనలో దుర్మరణం చెందడం అనేది చాలా బాధాకరంగా ఉంది మా అందరికి కూడా. కనీసం అంటే తను ఇంతకు ముందు వేరే బస్ బుక్ చేసుకొని అది క్యాన్సిల్ అవటం వల్ల ఈ బస్ బుక్ చేసుకున్నారంట కదా? అట్లేం లేదండి, ఇదే బస్సు బుక్ చేసుకున్నాడు. 9:30కి ఇదే బస్సు ఎక్కాడు. వాళ్ళ అమ్మకి చెప్పేసి బయలుదేరాడండి. వాళ్ళ నాన్నగారు ఉద్యోగరీత్యా వల్ల వచ్చారు. ఈయన వాళ్ళ పండగకని వచ్చాడండి, దీపావళి ఫెస్టివల్ కని వచ్చాడు. దసరాకు కూడా రాలేదు, దీపావళికి వచ్చాడు. దీపావళికి వచ్చి మంచిగా సంబరంగా దసరా చేసుకున్నారు, ఆ దీపావళి పండుగ చేసుకున్నారండి. ఎందుకంటే ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి పండగ వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళ చెల్లెలు వాళ్ళ పిన్ని కూతురు వాళ్ళ పిన్ని కొడుకులతోటి చాలా సంబరంగా చేసుకున్నాడండి. చాలా బాగా సంబరంగా చేసుకున్నాడు. నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి అందరం కలిసి చేసుకున్నాం పండుగ. వాళ్ళ బాబాయ్ పిన్నిని కూడా తెలిసి అందరు కలిసి ఒకే ఇంటికాడ చేసుకున్నాం, చాలా ఆనందంగా గడిపారు. సో వాళ్ళ నాన్న కూడా అరే ఎందుకురా ఇన్ని బాంబులు అని చెప్పి అన్నా కానీ లేదు నాన్న మనం చేసుకోవాలి పండగ, ఇప్పుడు ఇంత ముందు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది మనం సంబరం చేసుకుందాం. ఇప్పుడు తనే ఆధారంగా కొడుకు చక్కగా ఇంత ఘనంగా చదివించాడు, ఆ ఉద్యోగం వచ్చింది, ఇంకా తను చూసుకుంటాడు, అంత చెల్లి ఉంది, చెల్లిని చూసుకోవటం ఇదంతా అని అది అన్ఎక్స్పెక్టెడ్. ఆశలతో ఉన్నాడు. అది కాక ముఖ్యంగా వాళ్ళ అమ్మా నాన్న కూడా ఈ పిల్లల గురించి ముఖ్యంగా హైదరాబాద్ వచ్చారు. ఈయన ఉద్యోగ రీత్యా వల్లభిలో వండుకుంటూ వాళ్ళ అమ్మ హైదరాబాద్ లో పిల్లల కోసం ఒక రూమ్ తీసుకుని ఉంటున్నారు. సో ఈయన ఎప్పుడైతే సెలవులు దొరుకుతాయో 2వ శనివారం 4వ శనివారం మళ్ళీ హైదరాబాద్ వచ్చేవాడు అప్ అండ్ డౌన్. ఈ రకంగా జర్నీ చేసుకుంటే వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు ఇద్దరు కూడా భార్యాభర్తలు. జరిగింది కనీసం చివరి చూపు చూసుకోవడానికి కూడా తనకి అది లేదా, నిజంగా చాలా బాధాకరం. ఆ తల్లిదండ్రులకి అదొక తీరని లోటుగానే ఉంటుంది. చాలా ఘోరంగా ఉంది. వాళ్ళు పడ్డ కష్టానికి దేవుడు ఏమాత్రం అన్న ప్రతిఫలం చూపించాడని అందరూ అనుకున్నారు. మా కుటుంబంలో కూడా అందరూ కూడా ఉద్యోగం సంపాదించాడు. వాళ్ళ పిల్లల్ని ఎంత పద్ధతికి పెంచారంటే ఒక మాట అనేవాళ్ళు కాదు, వేరే వాళ్ళని దూషించే వాళ్ళు కూడా కాదు. ఏదంటే ఏమో మన బంధువులేగా అన్నది అని చెప్పి కలుపుకొని పోయేవాళ్ళు. చూస్తున్న ఊరు మొత్తం కూడా ఒక చోటికి అయితే చేరి తన్ని సాగనంపడానికి ఊరంతా కూడా వచ్చింది. నిజంగా మా మామయ్య కూడా ఎంత గుడ్ ఫాలో అప్ ఉందంటే, ఇక్కడ బ్యాంక్ లో అప్రైజర్ గా పనిచేస్తాడు. ఈ చుట్టూ దగ్గర ఒక 3 మండలాలకు కూడా ఒకటే బ్యాంక్ ఇక్కడ ఉంది, IOB బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. దానిలో అప్రైజర్ గా పనిచేస్తున్నాడు. గత దగ్గర అతను కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఒక బ్యాంక్ అప్రైజర్ గా ఉండటం వల్ల ఈ రోజు ఇంత జనం మీరు చూసినట్టయితే ఆ చివరి నుంచి చివరి దాకా కూడా విసిగేస్తారంత జనం, ఇంతమంది జనం కూడా వచ్చి తనకి తుది వీడుకోలు పలకడానికి వచ్చారు. అందరూ కూడా ఒకటే మాట అంటున్నారు, ఏ చీమకు కూడా అన్యాయం చేయనటువంటి శ్రీనివాసరావు గారికి ఇంతటి అన్యాయం ఎందుకు చేశాడు దేవుడు అని చెప్పి అందరూ కూడా వారి యొక్క గొంతులు పోయేటట్టుగా బాధపడుతూ తుది దమనానికి బయలుదేరారు. మీ పేరండి? భిక్ష అండి. నిజంగా అంటే శ్రీనివాస్ గారు ఇక్కడ ఈ ఊరు గ్రామానికి చెందినటువంటి, అంటే ఆ బాబు పండక్కి వచ్చి కుటుంబంతో సరదాగా గడిపి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాడు జాబ్ కి అని నిజంగా ఆ కుటుంబానికి ఇది ఒక తీరని లోటు అనే చెప్పాలండి. ఆ తల్లిదండ్రుల బాధ నిజంగా, అంటే కనీసం చివరి చూపు కూడా ఆ కొడుకుని చూసుకోలేకపోతున్నారు. ఆ బాధ అయితే ఎవరికి రాకూడదు అసలు. అదే మేడం, అసలు వాళ్ళ నాన్న కూడా చాలా మంచి వ్యక్తి. మా ఊర్లో వాళ్ళది చిన్న కులం అయినా కూడా అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం. ఈ ఊర్లో చిన్న ఎలిగేషన్ కూడా అతని మీద లేదు. బ్యాంకులో ఏదైనా పని ఉన్నా కూడా మనం ఫోన్ చేసి చెప్తే చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఈ చుట్టూ 3 గ్రామాల పరిధిలో మా బ్యాంక్ ఉంది. ఇప్పుడు మండవ, మల్లారం, వల్లభి, ఇంకా చుట్టూ ఉన్న గ్రామాలు కూడా వస్తారు. ప్రతి వ్యక్తితో కూడా తను చాలా మంచిగా మాట్లాడి పని చేసి పంపించే వ్యక్తి. ఎక్కడ కూడా చిన్న ఎలిగేషన్ ఉన్న వ్యక్తి కాదు ఈ ఊర్లో. చిన్నప్పటి నుంచి కూడా మాతో కలిసి పెరిగిన వ్యక్తి. నాకంటే జూనియర్ తను, 2 years. అలాంటి మంచి కుటుంబంకి అలా ఇంత నష్టం జరగడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. దేవుడు అనేవాడు నిజంగా ఉంటే అలా చేయకూడదు. ఇక అది వాళ్ళ కుటుంబానికి తీరని లోటు. అది మనం ఎవరు కూడా అది మళ్ళీ తిరిగి తీసుకురాలేము, తీర్చలేమండి. ఆ లోటు అనేది ఎవరు తీర్చలేము. అదే మేడం, అందుకే ఇవాళ ఊరు మొత్తం కూడా అందరూ ఉన్నారు. ఆ బాబుకి అయితే వీడుకోలు కనిపిస్తుంది ఇక్కడ గ్రామం అంతా. రాత్రి శవం వచ్చిన దగ్గర నుంచి కూడా అందరం అక్కడే ఉన్నాం మేము, అయిపోయిన దాకా కూడా. అది అందుకని అలాంటి మంచి వ్యక్తి జరగడం అనేది నిజంగా దారుణం. ఎందుకంటే ఆ అబ్బాయిని కూడా ఒక 4 రోజుల క్రితం నేను కలిసాను హైదరాబాద్ లో. ఒక అకేషన్కి వెళ్తే అక్కడ అందరం కలిసాం, వాళ్ళ కుటుంబం అంతా. ఆ రోజే పరిచయం చేశాడు. అంతకుముందు మాకు బాగా అంటే చదువుకునే పిల్లగాడు కానీ తెలియదు. మంచి ఆ పిల్లగాడు కూడా చాలా బాగా మాట్లాడాడు మాతోటి.
అలాంటి వ్యక్తి ఈ రోజు చనిపోవడం నిజంగా మా అందరి ఊరు మొత్తానికి కూడా ఒక నిజంగా బాధాకరమైన విషయం. ఈ టాపిక్ గురించి వచ్చింది కదండి, ఇప్పుడు బాబు నిజంగా అక్కడ ఎవరు నిర్లక్ష్యం అయ్యి ఉంటది అంటారు? 100% డ్రైవర్ నిర్లక్ష్యం అండి. కొంచెం కనుక తను ఆలోచించుంటే ఆ ఇద్దరు డ్రైవర్లు కనుక దాదాపు 90% బతికేవాళ్ళు. కేవలం ఇప్పుడు ఆల్రెడీ బైక్ ని కొన్ని బస్సులు క్రాస్ చేసి వెళ్ళాయి వాళ్ళు చెప్పే ప్రకారం. కొన్ని బస్సులు వాళ్ళు చూసుకొని అంటే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే కదా ఆ బైక్ ని ఇదైంది. లేకపోతే అయిపోయినాకైనా సరే డ్రైవర్ దిగేసి అద్దాలు బాగాలు కొట్టినా లేకపోతే ఇంకేదైనా చేసినా డోర్లు ఓపెన్ చేసినా చాలా మంది బతికేవాళ్ళు. అతని మెయిన్ నిర్లక్ష్యం. ట్రావెల్స్ వాళ్ళు కూడా దీని మీద సీరియస్ తీసుకోవాలి. ట్రావెల్స్ మీద కూడా గవర్నమెంట్, ఎందుకంటే వాళ్ళ ఫిట్నెస్ ఏంటి, ఆ బస్సులు ఏంటి, వాటి పరిస్థితి ఏంటి అని కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ ఉంటేనే బాగుంటాయి, ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటాయి. ఇక మన దగ్గర ఎలా ఉందంటే జరిగినప్పుడే మొదలు పెడతారు, తర్వాత వాటిని వదిలేస్తున్నారు. అలాంటి జరగకుండా ఉంటే ఇంకోటి ఏంటంటే ఈ ఆర్టీసీ బస్సులకి 80 కిలోమీటర్ స్పీడ్ లాక్ ఉంది. అట్లా వీటికి కూడా చేయాలి కంపల్సరీ. అట్లా అమలు చేస్తే ఇంత యాక్సిడెంట్ కావడానికి అవకాశం ఉండదు. దాన్ని మీ గవర్నమెంట్ కూడా అన్ని గవర్నమెంట్లు కూడా దీని మీద సీరియస్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అదే ముందు మెయిన్ స్పీడ్ లాక్ 80కి ఆర్టీసీ బస్సులకి ఎలా అయితే లాక్ ఉందో వాటికి కూడా అలానే పెట్టాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి వాటిని గవర్నమెంట్ చెక్ చేయాలి. చేస్తేనే ప్లస్ డ్రైవర్ కూడా అతను ఏంటి, అతని పరిస్థితి ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తేనే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఎన్నో కుటుంబాలు ఇలా రోడ్ మీద పడాల్సిన పరిస్థితికి వచ్చింది. అందుకని దీని మీద గవర్నమెంట్ సీరియస్ గా, ఏ గవర్నమెంట్ అయినా సరే సీరియస్ గా నిర్ణయం తీసుకొని ఇక నుంచి ఇలాంటి సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత వారి మీద ఉంది. సో చూడొచ్చు ఆ కర్నూలు బస్సు సంఘటన ఏమైందో. ఎంతో మంది 19 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలని శోక సముద్రంలోకి నెట్టింది. అదొక తీరని లోటు. ఆ ప్రతి కుటుంబంలో కూడా ఒక్కొక్కరు ఆ కుటుంబ సభ్యులు అనేది. అందులో మన ఖమ్మంకి చెందినటువంటి వల్లభి గ్రామంలో చిట్టోజు మేఘనాథు 25 సంవత్సరాలు 5 నెలల క్రితమే సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది ఎంతో కష్టపడి తండ్రి చదివించాడు. 5 నెలల క్రితమే ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సంపాదించాడు. సో అందులో సంతోషంగా, అందులో భాగంగా తన ఉద్యోగం వచ్చిన తర్వాతకి మొదటి పండగ దీపావళి. ఆ దీపావళిని కుటుంబ సభ్యులతో ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చి అది అయిపోయి ఆ తిరుగు ప్రయాణంలో ఆ కుటుంబంలో అయితే తీరని లోటు. సో ఇందులో ఇక్కడైతే చూసుకోవచ్చు ఆ తండ్రికి కనీసం ఆ చివరి చూపు కూడా దొరకలేదు ఆ కొడుకుది. సో చూడొచ్చు ఆ తండ్రి బాధని అయితే మనం చెప్పలేమండి. ఎందుకంటే తన కొడుకుని కూడా చివరిసారిగా చూసుకోలేక ఆ తండ్రి పడే బాధ నిజంగా ఏ తల్లిదండ్రులకి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు. ఆ తండ్రి ఆ శోక సంద్రంలో మునిగిపోయి కనీసం చివరి చూపు కూడా లేక, కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోలేక ఆ తండ్రి పడుతున్న బాధ ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడదు. ఆ పండక్కి ఎందుకు వచ్చాడో నా కొడుకు, రాకపోయి ఉంటే ఈ బాధ తప్పేది కదా అని చెప్పేసి ఆ తండ్రి అయితే బాధపడుతున్నారు. ఎవ్వరూ కూడా ఓదార్చలేకపోతున్నారు ఆ తల్లిదండ్రుల్ని. సో 19 మంది దుర్మరణం చెందారు. ఏదైతే కర్నూలు బెంగళూరు రోడ్లో వెళ్ళేటటువంటి బస్ యాక్సిడెంట్ జరిగి ఆ 19 మంది కూడా దుర్మరణం చెందారు. వల్లభి గ్రామానికి చెందినటువంటి చిట్టోదు మేఘనాథ్ కూడా ఇదే గ్రామంలో, అంటే తను రీసెంట్గానే ఉద్యోగం సంపాదించాడు. తన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. గ్రామం అంతా కూడా తరలి వచ్చింది. తన అంతిమ సంస్కారం ఏదైతే జరుగుతుందో దానికి గ్రామం అంతా కూడా ఊరేగింపుగా వచ్చింది. సో ఇక్కడ ఈ గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు. సో నిజంగా అదొక
అంటే ఆ కుటుంబానికి ఒక తీరని లోటు అది చెప్పలేము. కనీసం చివరి చూపు కూడా దక్కలేకపోయింది ఆ కుటుంబానికి. ఆ బాధ ఎవరు కూడా తీర్చలేనిది. అంటే చేతికి అందొచ్చిన కొడుకు ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. ఇంకా కుటుంబానికి బాధ్యతగా అండగా ఉంటాడన్న కొడుకు ఈ రోజు ఇలా జరగటం, ఆ తండ్రి చేతుల మీదుగానే ఆ కొడుక్కి ఈ కార్యక్రమాలను చేయటం నిజంగా అదైతే ఒక అలాంటి సిచ్యువేషన్ అసలు ఏ కుటుంబంలో కూడా రాకూడదు. దీని మీద ఇది ఒక పెద్ద దురదృష్టకరమైన సంఘటన అండి. మా గ్రామంలో వివాదాలకు అతీతంగా చాలా మంచి కుటుంబం, సర్వీస్ చేసే కుటుంబం, గ్రామస్తులందరికీ కూడా ఒక బ్యాంకు ద్వారా తన కుటుంబ సభ్యులు మొత్తం కూడా మొదటి నుంచి గ్రామస్తులకి రుణపడి ఉన్నాం. మేమంతా కూడా అతనికి చేతికొచ్చి పెళ్ళిడికొచ్చి ఒక లైఫ్లో సెటిల్ అయ్యే టైంలో ఒక దురదృష్టకరమైన సంఘటన, ఊహకందని సంఘటన. ఏమిచ్చినా ఏం చేసినా ఆ కుటుంబానికి మనం వాళ్ళని తీర్చలేని రుణం అనమాట, వాళ్ళందరిది వాళ్ళ బాధని. కాబట్టి అదేవిధంగా ఈ సందర్భంగా ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ ఘటన యొక్క విధానాన్ని తలుచుకుంటే గగురు పడుతుంది మా ఊళ్ళంతా. ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా, బస్సు యాజమాన్యాలు ఎంత నిర్లక్ష్యంగా ఒక ప్రాణాన్ని దేన్నైనా తీసుకురాగలుగుతాం, తిరిగి తీసుకురానటువంటి ప్రాణాలు కోల్పోవడానికి కారకులైనటువంటి ఆ బస్సు యాజమాన్యం పైన కానీ ఈ చట్టాలను కూడా ఇంకా కఠినతరంగా చేసి బస్సులపైన ఇంకా ఆంక్షలు విధించి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాలపైనది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా మానవ జాతికి మనం అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు ఇటువంటి ఏదో ఉద్యోగం చేసుకుంటూ అనేక రకాల బస్సులో ఎక్కినటువంటి అమాయకులు, కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అన్ని కుటుంబాలు సాది పెంచి పెళ్లి చేసే తరుణంలో కొన్ని కుటుంబాలు, పసిపిల్లలు కొంతమంది జీవనాధారం కోసం పక్క రాష్ట్రం పోయి ఉద్యోగం చేసేటువంటి కుటుంబాలు, వీళ్ళందరికీ కూడా ఇంత ప్రమాదకరమైన సంఘటన జరిగే దాంట్లో ప్రభుత్వం బాధ్యత వహించాలి, ప్రైవేటు యాజమాన్యం బాధ్యత వహించాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా ఈ ప్రభుత్వాలు, ప్రైవేటు బస్సుల యాజమాన్యం పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని నా విజ్ఞప్తి. నిజంగా అండి, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. తిను మీ మనవడి వరుస అవుతారనుకుంటా. ఎలా ఉండేవాడు మేఘన? తన కళలు ఏంటి? అంటే జీవితంలో ఎలా ఎలా ఇంకా ఎదగాలనుకునేవాడు? కుటుంబానికి ఎంత తోడుగా ఉందామని అనుకునేవాడు? ఈనాడు జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టమైనటువంటిది. పిల్లవాడిని చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడి చాలా అతి తక్కువైనటువంటి ఒక విధానంతో చాలా పేదరికం నుంచి తీసుకొని తను కష్టపడుతూ పిల్లల్ని ఎక్కడో హైదరాబాద్లో ఉంచి చదివించేసి చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మన భవిష్యత్తుకు ఉపయోగపడతాడు, మేము పడ్డటువంటి యొక్క శ్రమ పిల్లలు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో తన సర్వస్వాన్ని ఒడ్డినటువంటి యొక్క తల్లిదండ్రులు ఈనాడు చాలా ఇబ్బందులు అయిపోయారు. అంతేకాదు ఇలాంటి దుర్ఘటనలు ఇంకెప్పుడు కూడా ఎక్కడ జరగకుండా ఉండేటట్టుగా ప్రభుత్వం వారు, అటు యాజమాన్యం వారు, ప్రైవేట్లో జరుగుతున్నటువంటి విషయాలను చూసి ఇది హృదయ విదారకమైనటువంటి ఒక విషయం. ఈ హృదయ విదారకమైనటువంటి విషయాన్ని ఒకసారి అందరుగా తెలుసుకున్నారు. కాబట్టి మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగకూడదని కోరుకుంటున్నాం. ఏదేమైనా చేతికి ఎదిగొచ్చేవాడు, చేతికి వచ్చిన కొడుకు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, ఆ కుటుంబాన్ని పోషిస్తానని. ఎలా ఉండేది వాళ్ళిద్దరు అనుబంధం? కొడుకుది తండ్రిది ఎలా ఉండేది? మీతో ఎలా ఉండేవాడు మేఘన? ఈ పిల్లవాడు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూ బాగా చదువుకునేవాడు. దాంతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాతో పాటు అనుబంధంగా ఉన్నాడు. పిల్లవాడు కూడా వచ్చినప్పుడు అలా తాతయ్య నేను వచ్చేస్తాను ఇచ్చేస్తాను ఇలా వెళ్తున్నాను, మరి మన కుటుంబంలో మొట్టమొదటిసారిగా నాకు ఈ ఆశ ఉన్నది, ఇంక మహోన్నతమైన స్థానానికి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. దానికి నాన్నగారు నాకు ఎంతో సహకరిస్తున్నారు. అలాగే పెద్దవారుగా ఉన్న మీరు కూడా సలహా ఇస్తున్నందుకు నేను ఎప్పుడు కూడా మీకు కృతజ్ఞుడిగా ఉంటానని చెబుతూ ఆయన ఇంకా భవిష్యత్తులో చాలా చాలా విషయాలు ఇతర దేశాలకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. ఈ విధంగా చేస్తూ తన యొక్క జీవితంలో మొట్టమొదటిసారిగా గొప్పదైనటువంటి యొక్క అభివృద్ధిని పొందాలని, ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలని తల్లిదండ్రులతో ఎంతో అనుబంధంగా ఉంటూ తండ్రి కొడుకుల యొక్క అనుబంధం, తల్లి కొడుకుల యొక్క అనుబంధం అది విడదీయనటువంటిది. ఈనాడు జరిగినటువంటి ఈ సంఘటనకి తల్లిదండ్రులు ఇద్దరు కూడాను పూర్తిగా మైమర్చిపోయి ఏం చేస్తున్నారో ఏం అర్థం కానటువంటి స్థాయిలో ఈనాడు ఉండిపోయారు. ఇది చాలా దురదృష్టమైనటువంటి దుష్టకరం. ఎవరైతే మేఘనాథ్ వాళ్ళ తండ్రి శ్రీనివాసరావు గారు ఉన్నారో వీళ్ళంతా కూడా శ్రీనివాసరావు గారి క్లాస్మేట్స్. సో ఆ తండ్రికి జరిగినటువంటి ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు. కానీ అంతటి శోక సంద్రంలో ఉన్నటువంటి ఆ తండ్రిని ఓదార్చడానికైతే ఇక్కడ శ్రీనివాసరావు గారి క్లాస్మేట్స్ అందరూ కూడా వచ్చారు. ఓకే, నిజంగా అండి, అంటే ఆ తండ్రికి జరిగిన లోటు మనం తీర్చలేంది. చెప్పండి మీకు శ్రీనివాసరావు గారి గురించి. శ్రీనివాసరావు చాలా కష్టపడి బ్యాంకులో అప్రైజల్గా చేస్తున్నారు, పిల్లల్ని బాగా చదివించుకున్నారు.
ఈ దుర్ఘటన అనుకోకుండా జరగటం వల్ల అసలు తట్టుకోలేని పరిస్థితి. మేము ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు గ్రూప్ ఉండి మా ఫ్రెండ్స్ ఇలా జరిగిందని చెప్తే ఇప్పటికిప్పటికి వచ్చేసాము. అతను శ్రీనివాసరావు యొక్క దుఃఖాన్ని తీర్చడం ఎవరి వల్ల కూడా కాలేకపోతుంది. అసలు మమ్మల్ని చూశాక అతను ఇంకా ఎక్కువ ఇదైపోయాడు. కొడుకు పెద్దవాడై జాబ్లో జాయిన్ అయిపోయి పండగ సెలవులకు వచ్చి వెళ్తుంటే ఈ దుర్ఘటన జరగడం నిజంగా భగవంతుడికి కొద్ది కూడా క్షమ లేదా అనిపిస్తుంది అనమాట. వాళ్ళ బాబు మరణాన్ని మేము తట్టుకోలేకుండా ఉన్నాం. మేము ఫ్రెండ్స్ అందరం అంతా 10th క్లాస్ బ్యాచ్మేట్స్. ఆ స్లీపర్ బస్సెస్ ముందు ఇమ్మీడియట్లీగా అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఒప్పుకోకూడదండి గవర్నమెంట్. మనిషి ఏదైనా ప్రమాదం జరిగిందంటే బయటపడడానికి గింత కూడా అవకాశం లేకుండా స్లీపర్ కోచ్ అని వెళ్ళటం, అవి స్లీపర్ కోచ్లలో శవపేటికలు తీసుకెళ్లే బాక్సులు లాగా అనిపిస్తుంది. ముందు ఆ బస్సులను ఇమీడియట్లీగా వాటిని రద్దు చేసి మామూలుగా ఆర్టీసీ బస్ టైప్ లో ఉంటే ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు బయటపడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇన్సూరెన్స్ లాంటిది ఏమైనా ఉందా? బాబుకి జాబ్ లో జాయిన్ అయ్యాడు కాబట్టి ఉండొచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీ కదా, బస్ కి ఇన్సూరెన్స్ లేదని తెలిసింది. అదే అంటే సంస్థ కూడా ఇన్సూరెన్స్ లో ఆ బస్సుకు సంబంధించి ఏమైనా మీకు ఏమైనా డీటెయిల్స్ సమాచారం వచ్చింది? మాకు తెలిసినంత వరకు బస్ కి లేదని తెలిసింది. ఇన్సూరెన్స్ లేదు, ఫిట్నెస్ లేదు అని తెలిసింది మీ వార్తా ఛానల్ వాళ్ళ ద్వారా. మా ప్రయాణాలకు విరుద్ధం అది. అసలు హైవే మీద ఎక్కే వెహికల్ కి లేకపోతే ఇన్సూరెన్స్, ఇలాంటి సంఘటన జరిగితే ఎవరండి? ఇప్పుడు ఆయన జాబ్ లో జాయిన్ అయ్యి 6 months ఉంది. ఆ పిల్లవాడు భవిష్యత్తు, ఆ తల్లిదండ్రులు కూడా అంటే ఎంతో భవిష్యత్తు ఉండవలసిన పిల్లవాడు, 24-20 సంవత్సరాలు తను సంపాదించి తల్లిదండ్రుల్ని చూసుకుంటారు. చేతికి అందొచ్చిన కొడుకు కదండి, ఆఖరికి చివరి చూపు కూడా దక్కలేదు, తను చూసుకోలేకపోతున్నారు. ఇంకోటి ఏంటండి మేడం, ఈ రోజు ఆర్టీసీలో సురక్షితమైన ప్రయాణం ఎందుకంటారంటే దానికి ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది. ఆ లాక్ సిస్టమ్ నుంచి డిపో నుంచి ఎప్పుడైతే బయటకు వెళ్తారో డ్రైవర్ ని చెకింగ్ చేస్తారు. అతను మందు తీసుకున్నాడా తీసుకోలేడా, ఎలాంటి ఉంది, ఆయన ఫిట్నెస్ ఏందని చూస్తారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు టైమింగ్ కలపాలి, దానికి ఎంత టైం వెళ్ళాలి అనేది ఏంటంటే వాళ్ళే నిర్ణయించుకుంటారు. అది మినిమం మొన్న ఈ మధ్య కూడా నేను ఒక భీమవరం నుంచి హైదరాబాద్ జర్నీ రావడం కోసం నేను జస్ట్ వాటర్ బాటిల్ అడగడానికి వెళ్తే 130-140 చూపిస్తుంది స్పీడ్ మీటర్ బస్సు. అసలు ఎదురుగా చూస్తే బస్సు రోడ్డు మీద పోతుందా అన్న రీతిలో భయంకరంగా ఉండేసి చూడలేక వెనకెళ్ళేసి మళ్ళీ నా సీట్లు నేను కూకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జరిగినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ టైంలోనే అడావుడి చేస్తారు. నెక్స్ట్ తర్వాత కామన్ అయిపోద్ది, పబ్లిక్ కూడా అలాగే కామన్ అయిపోతాం. మనం కూడా ఆ ప్రయాణానికి అలవాటు పడ్డాం కాబట్టి దీని మీద 2 రాష్ట్రాల గవర్నమెంట్లు అయితే మటుకి ఇది ఇష్యూ అనేది ఏంటంటే ఎంత చెప్పుకోవాలన్నా కానీ బాధాకరమైన విషయమే. ఎందుకంటే అతను 26 సంవత్సరాలు బాబును చదివించి అతను ఒక ప్రయోజనం తీసుకొచ్చి ఇవాళ కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన టైంలో, ఈయన రిటైర్మెంట్ దగ్గరకు వచ్చే టైంలో ఇలాంటి పరిస్థితి జరిగితే నిజంగా చెప్పుకోవడానికి రాత్రి నుంచి మా క్లాస్మేట్ అని అంటే మేము గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. దానికోసం ఏంటంటే గ్యాదరింగ్ కూడా చేసుకుంటున్నాం. ఆ సిచ్యువేషన్ జరిగేతలకే మేము అంతా స్పందించేసి అక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసాం. ధనమూర్తి గారి కారు మాట్లాడుకొని వెళ్దాం అనుకుంటే లేదు, బాడీ ఇక్కడికి వస్తుంది అనుకున్నారు. ఈ DNA పరీక్షలు ఇవన్నీ అంటే అలాగే మాకు కూడా కొద్దిగా గందరగోళం అనిపించేసిపోయింది. ఏదేమైనా మీ మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ఇలాంటి ట్రావెల్స్ ప్రతిరోజు హైవే మీద ఈ గవర్నమెంట్ సంబంధించిన ఈ సెక్షన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కొద్దిగా ఎంక్వైరీలు పెట్టి దాని మీద ఫిట్నెస్ కానీ అవన్నీ చూసినట్టయితే మనందరం సేఫ్టీగా మనం జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది మేడం. ఇది ఎంతో బాధాకరంగా ఉందండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మంచిగా కలిసిమెలిసి చదువుకున్నాం. శ్రీనుతో మాతో పాటు చాలా క్లోజ్గా ఉండేవాడు. ఈ రోజు ఆయనకు బాధించారు. మీ అందరూ కూడా ఏం మాట్లాడాలో, ఎందుకంటే మేమే తట్టుకోలేని స్థితిలో ఉన్నాం. పాపం వాడు ఎలా జరుపుకున్నాడు అనేది ఒక ఆలోచన. 2-3 రోజుల నుంచి ఆ పేపర్లు మాకు ధనమూర్తి ఫోన్ చేశారా, ఇట్లా జరిగింది నీకు తెలుసారా అంటే అది నేనంత మనవాడు ఉంటాడనే ఆలోచన నాకు లేదు. చేసి ఇట్లా మన చిట్టో సీన్ వాళ్ళ కొడుకు ఇలా ఉన్నాడంట. ఫస్ట్ అయితే కన్ఫామ్ కాలేదు చెప్పాడు. మళ్ళీ ఒక అరగంట కన్ఫామ్ అయితే బాగుండేది, అది వాడు కాకపోతే బాగుండేది, కన్ఫామ్ కాకపోతే బాగుండేది అని బాగా తెలిసిన. కానీ మళ్ళీ ½ an hour తర్వాత ఫోన్ చేసి అతనేనంటే చెప్పేసరికి చాలా బాధేసింది. ఎంతో చాలా మేము ఇప్పటికి కూడా తట్టుకోలేక మేము మాట్లాడటం కూడా ఏం మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే ఆ వార్త ఇంకా ఎందుకంటే మేమే తట్టుకోలేకపోతే పాపం వాడు ఎలా తట్టుకున్నాడో, వాడు అసలు ఇక భగవంతుడు అలాంటి శిక్ష ఎందుకు వేసాడో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా భగవంతుడు వాడికి తట్టుకునే మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే వాడు పాపం మాకన్నా చిన్నవాడే కొంచెం, కానీ ఈ వయసులో వాడికి అంత రాడు. ఎందుకంటే అందరికి మేము 50 చేతికి వచ్చిన కొడుకు 50 years దగ్గరలో ఉన్నాం మేమంతా. 50 years, 51, 52 ఇంత వాడు డబ్బులు వాళ్ళు కూడా ఒక కన్స్ట్రక్షన్ కంటే పిల్లవాడు పెద్ద అయ్యాడు, తర్వాత జాబ్ వచ్చింది, ఇట్లా చేసుకోవాలి ఒక ఆలోచనలో ఉంటారు.
తర్వాత ఒక పాప ఉంది, పాప ఎలా చేయాలి అంటే ఇట్లా వాళ్ళ ఒక కట్టుకున్న మేడలన్నీ కూడా ఒకేసారి పేక మెడలో కుప్ప కూలిపేశారు కదా. వాళ్ళ అమ్మ నాన్న అసలు ఇక వాళ్ళు చెప్తున్నా కదా, మనం వినే అంటే మన పబ్లికే తట్టుకోలేకపోతున్నాం. వాడు ఎలా తట్టుకున్నాడు అనేది వారికి తట్టుకునే ధైర్యం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా కొడుకు కూడా బెంగళూరులో క్యాప్జెమినీ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. నన్ను టిన్ ఫ్యాక్టరీ కాడ బస్ ఎక్కించాడు. హైదరాబాద్ రావటం కోసం వాళ్ళు ఎక్కగానే కూల్ వాటర్ బాటిల్ ఇచ్చారు. చూస్తే చాలా స్పీడ్ పోతున్నాడు. లారీ డ్రైవర్లు అసలు ఎలాంటి వాళ్ళకి ప్రాణాలు కాపాడేటువంటి అవకాశం లేకుండా వాళ్ళు ఏదైనా కష్టం వస్తే లారీలోంచి దూకి పారిపోయే విధంగా వాళ్ళకి అవకాశం ఉన్న డ్రైవర్లని పెట్టుకున్నారు. అసలు నిజంగా వాళ్ళకి ఎలాంటి అర్హతలు లేవు బస్సు తోలడానికి కూడా. అలాంటి వాళ్ళని డ్రైవర్లో పెట్టి కనీసం హైదరాబాద్ వచ్చిందాక నిద్రపోయే పరిస్థితి లేదు. వాళ్ళు ఎంతైనా లాగించుకుని పోతున్నారు స్పీడ్గా. ఒక నియంత్రణ లేదు. 3 రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దీని మీద ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ వేసి బస్సులను నియంత్రణ చేయడానికి ఎక్కడికెక్కడికి కనీసం ఒక 50 కిలోమీటర్లకు ఒకసారి బీతెన్ లేదా టెస్టులతోటి డ్రైవర్లని సరైన పర్యవేక్షణలో 3 రాష్ట్రాల గవర్నమెంట్ కలిసి బస్సులు నడపాలని కోరుకుంటున్నాను. నిజంగా కడుపు కోతను మిగిల్చింది మీకు ఈ ఘటన మీద. అంటే ఒకవేళ ఇలా జరగకుండా ఉంటే బాగుండని మీరు బస్సులో సేఫ్టీ ప్రికాషన్స్ దాంట్లో ఏమి లేవు. కానీ దానికి సంబంధించి కూడా వాళ్ళ డ్రైవర్ కూడా అదే ఆపి ఉన్నట్టయితే అందరూ 20 మంది పిల్లలంతా బతికేవాళ్లే. ఆపి దూకి వెళ్ళిపోవడం వల్ల ఈ సంఘటన బాగా జరిగింది. అది ఆపకుండా ఉంటే బాగుండేది. అసలు అందరూ బతికేవాళ్ళు పిల్లలు. ఈ మాత్రం మాకు తీరని లోటు ఇలాంటిది ఎక్కువ ఏ తండ్రికి రాకూడదు. ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు. ఇంకా ఈసారి కొంచెం జాగ్రత్తగా వేసి వాళ్ళు వచ్చే బస్సులు చెక్ చేసి మంచిగా ప్రికాషన్ తీసుకొని ఆ బస్సులని కొంచెం మంచిగా నడిపించేలా చూస్తే దాన్ని మేము అందరికీ ఆనందిస్తాము. ఎవరికి ఇలాంటి ఘోష రాకూడదు. ఏ తల్లి అలాంటి బాధ రాకూడదు ఎవరికైనా సరే. అదే నా విన్నపం. నిజంగా అండి మీ గురించి ఊరంతా కూడా తరలి వచ్చింది. అసలు బాబు గురించి చూసుకొని బాబు గురించి ఊరంతా కూడా తరలి వచ్చింది. అంటే కనిపిస్తుంది మీరు అందరితో ఎవరిని కదిలించినా కూడా శ్రీనివాసరావు గారు మా ఇంట్లో మా కుటుంబంలో ఒకళ్ళ ఉండే వాళ్ళనే చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చూసుకుంటే. అలాంటిది మీ కుటుంబానికి ఇంతటి విషాదం మిగల్చడం అనేది నిజంగా అదొక దురదృష్టకరమైన చాలా బాధాకరం అనే చెప్పాలి. అసలు నిజంగా ఎంత వాళ్ళ అభిమానం, వాళ్ళతో ఉన్న స్నేహం అలాంటిది. వాళ్ళతో మంచిగా ఉండకుండా వాళ్ళందరితో మంచిగా ఉండకుంటే కలుపుకొని తలలో అట్లా ఉండుకుంటూ చేసుకుంటారు వల్ల నాకు ఆ విలువ దక్కించారు అందరూ. వాళ్ళ అభిమానం కూడా ఉన్నది. వాటిని నేను కృతజ్ఞతలు చేస్తాను. దానికి ఏదైనా ఇన్సూరెన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయని ఏమైనా చెప్పారా? నిన్న ఎంఆర్ఓ గారు అక్కడ కర్నూలులో 5 లక్షలు చెక్ ఇచ్చారు. నాకు మా పాప 5 లక్షలు చెక్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం 5 లక్షలు చెక్ ఇచ్చారు. అంటే ఎలాంటి లేట్ చేయటం అలాంటి ఏమైనా జాప్యం అలాంటి ఏమైనా చేశారా? వెంటనే అన్ని ఫార్మాలిటీస్ అన్ని మేము బస్ రెడీ చేసి పెట్టారు. ఆ 10 నిమిషాల్లో మాకు బాడీ కలెక్ట్ చేసి ఇచ్చారు. పేపర్స్ కూడా ఇచ్చారు. కానీ మాకు ఆ చెక్ ఇచ్చారు, పేపర్స్ అన్ని ఇచ్చారు. 10 నిమిషాలు ఇచ్చారు. సహకారం మంచిగా చేశారు. మంచిగా చేశారు. వాళ్ళ వీక్లే మాకు ప్రొవైడ్ చేసి ఎక్కడికంటే అక్కడ కరెక్ట్ గా పంపిస్తామని చెప్పారు. అంటే బాబు కూడా ఇక్కడ చదువుకోలేదు, వేరే చోట ఉండి చదువుకున్నాడు. హైదరాబాద్ చదువుకున్నాడు. కూడా మీరు అప్ అండ్ డౌన్ చేయటం ఇవన్నీ చేసేవాళ్ళు కదా. ఏంటి తన డ్రీమ్స్ ఏంటి అసలు? మేఘన తన డ్రీమ్స్ అంటే పిల్లల్ని తల్లిదండ్రులు మంచి చూసుకోవాలని చెప్పని, పిల్లల్ని తల్లిదండ్రులు మంచి చూసుకోవాలి, మంచి భవిష్యత్తు చూసాను, చెల్లికి పెళ్లి చేయాలని మంచి ఆశతో చెప్పి మాకు అన్ని ఏ కంపెనీలో ఉద్యోగం వచ్చింది? ప్రెవేగా సెమీ లిమిటెడ్. 5 months అవుతుంది జాబ్ వచ్చి. ఇంకా 3 months లో ట్రైనింగ్ అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాడు. అందువల్ల నెక్స్ట్ 3 months అయితే అయిపోతుంది. అప్పుడు హైదరాబాద్ వచ్చేసి పర్మనెంట్ స్కేల్ ఇస్తారు. 6.5 lakh ప్యాకేజ్ ఇస్తాను చెప్పారు. ఇంకా 3 months అయితే నా కొడుకు నా చేతికి వచ్చేవాడే. నా బిడ్డకి నా ఫ్యామిలీకి నాకు అండగా ఉండేవాడే. వాళ్ళు లేని లోటుని ఎవరూ తీరలేదు. నేను కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నా దాన్ని. ఇంకా తల్లి విషయం అయితే చెప్పలేమండి. అంటే కొడుకుకి తల్లి కొడుకు అటాచ్మెంట్ నాకన్నా వాళ్ళతో పిల్లలకి ఉంటది. కానీ వాళ్ళు లేకుండా ఆమె లేదు, ఆమె లేకుండా వాళ్ళు లేడు. ఇంకా దాన్ని తట్టుకోవడం అంటే చాలా కష్టంగా ఉంది.